హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, అందరికీ పెన్షన్ 7,000కు పెంపు అండి. సో తీవ్ర ఆందోళనలో ప్రజలు. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకున్న. వీడియో అంతా ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల వేళ వాలంటీర్లతో పెన్షన్ పంపిణీని నిలిపివేసిన రచ్చ వేళ వైసీపీకి పోటీగా పెన్షన్ మొత్తాన్ని పెంపుపై విపక్ష టీడీపీలు ఇస్తున్న హామీలు చర్చనీయాంశంగా అయితే మారుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నెలకు 3,000 రూపాయల పెన్షన్ చొప్పున అయితే తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చే 5 ఏళ్లలో పెన్షన్ తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే విజయంపై ధీమాగా ఉన్న రాజకీయ పార్టీలు పెన్షన్ పెంపుపై అయితే ఆచితూచి స్పందిస్తూ ఉన్నాయండి. సో ఇప్పుడు మరోసారి అధికారంలోకి వస్తే 4,000 రూపాయల హామీని ఇస్తున్న చంద్రబాబు ఐవీఆర్ఎస్ రూపంలో దాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇదే క్రమంలో తాజాగా తాము అధికారంలోకి రాగానే, అంటే జూన్ లేదా జూలైలో ఈ పెరిగిన ఏదైతే అమౌంట్ ఉందో, సో ఈ పెరిగిన 1,000 రూపాయలను పెన్షన్ను ఏప్రిల్, మే, జూన్ నెలలో కలిపి 3,000 చొప్పున, సో జూలైలో ఇవ్వవలసిన 4,000కు కలిపి ఆ ఒక్క నెల మాత్రం 7,000 రూపాయలు ఇస్తామని అయితే ప్రచారంలో చెప్తున్నట్టు తెలిసిందండి. సో ఇలా అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.